ఆనంద్ అండ్ అమ్మాయి చేసిన ప్రీవియస్ సినిమా బేబీ చాలా మల్టిపుల్ ఒపీనియన్స్ని ట్రిగర్ చేసింది. సమ్ పీపుల్ ఫిల్మ్ మేకర్ ఏది చెప్పాలనుకున్నారో దాన్ని రెజొనేట్ అయ్యారు, కొంతమంది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా కూడా ఫీల్ అయ్యారు. ఈ సినిమా అటువంటి స్కోప్ ఏదైనా ఉంటుందా, లేకపోతే ఏం కన్వే చేయాలనేది చాలా స్ట్రైట్గా కన్వే చేస్తుంది ఆడియన్స్కి? అంటే అది చెప్పలేమండి. ఇప్పుడు అంటే ఇప్పుడు బేబీ డైరెక్టర్ కూడా అట్లా ఇంటెన్షనల్గా వేరే తర్వాత అట్లా జరిగి ఉండొచ్చు అంతే. ఇప్పుడు దీనికి కూడా నేను ఐ కాంట్ ప్రామిస్ ఎనీథింగ్, బట్ ఆస్కింగ్ ఈ స్క్రిప్ట్ డైరెక్ట్గా ఉంటుందా, లేకపోతే అటువంటి కన్ఫ్యూజన్కి ఏదైనా స్కోప్ ఇచ్చే కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అని? జస్ట్ అట్లేం ఉండదండి. ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ ఇట్స్ అబ్సల్యూట్ లవ్ స్టోరీ వేర్ దర్ ఇస్ అ ఫ్యామిలీ ఎమోషన్ ఇన్వాల్వ్డ్. ఓకే, దాంట్లో అండ్ ఇట్స్ అ వెరీ లీనియర్ స్క్రీన్ ప్లే ఆల్సో. బట్ మీకు అసలు ఎట్లాంటి డౌట్స్ ఉండవు. బై ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం మీకు దాని మీద ఒపీనియన్ మంచి అయినా చెడ్డ అయినా చాలా క్లారిటీగా ఒక ఒపీనియన్ అయితే ఫామ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి, లుకింగ్ ఫార్వర్డ్. ఆదిత్య గారు ఇక్కడండి, ఇక్కడ హాయ్ అండి. హాయ్ అండి. కిస్ సీన్లో మీరు ఏమిట్లు అనే డైలాగ్ రాయాలని ఎందుకు అనిపించింది సార్? అది క్యాస్ట్ సంబంధించి 2 డైలాగులు పడ్డాయి టీజర్లో. అవునండి. క్యాస్ట్ డిస్కషన్ ఇంకేమైనా ఉంటుందో? 6 డైలాగులు ఒకటే కదండి. అదే కిస్ దగ్గర ఏమింట్లో అని ఒకటి పడింది. క్రిస్టియన్ అని చెప్పేసి నేను హిందువుని అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంది. 2 డైలాగులు పడ్డాయి కదా. క్యాస్ట్ డిస్కషన్ ఇంకేమైనా ఉంటుందా సినిమాలో? అంటే ఐఎమ్ సారీ ఆన్ దర్ బిహాఫ్, అండ్ బట్ అట్లా అంటే ఇట్స్ అ వెరీ కామెడీగానే ఉంటుంది. అండ్ నేను పెద్దగా మాట్లాడలేను దాని గురించి. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ట్రైలర్ టు వాచ్. ఓకే, ఆనంద్ ఏం డిమీనింగ్ స్టఫ్ అయితే చాలా క్లీన్ ఫిలిం ఇది. ఎలాంటి జోక్స్ అయినా చాలా క్లియర్ ఉంటాయి. డబుల్ మీనింగ్ కానీ డిమీనింగ్ కాస్ట్ విషయంలో, రిలీజన్ విషయంలో అట్లాంటివి అస్సలు ఏముండవు. దిస్ ఇస్ అంటే మా ఉద్దేశం ఈ టీజర్ కట్ చేయడానికి కూడా ఇప్పటి వరకు మేము చూపించింది కానీ 90s తోటి రిలేట్ అయిన క్యారెక్టర్ ఇది అని. ఇప్పుడు వాట్ వీఆర్ రివీలింగ్ దట్ దిస్ బాయ్స్ లవ్ స్టోరీ విత్ దిస్ గర్ల్. సో అదే మెయిన్ ఇంటెన్షన్ ఈ టీజర్ కట్ చేయడానికి. సో దెర్ ఇస్ నథింగ్ ఎల్స్. మేము కాంట్రవర్సీ ఆర్ ఎనీథింగ్ చేయడానికి అసలు అంటే క్యాస్ట్ గురించి అంటే కాంట్రవర్షియల్గా ఉంటుందని అడిగిరా మీరు ఇందాక? అఫ్ కోర్స్ ఈ టాపిక్ ఇంకేమన్నా డిస్కషన్ ఉంటుందా సినిమాలో? అంటే అసలు అట్లాంటిది ఏమి ఉండదండి. ఉన్నా కూడా ఇట్స్ జస్ట్ లైక్ దట్, just between 2 characters, something very personal. They don't involve any caste, any religion, nothing. Okay.